హాయ్ నమస్తే. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కార్ అదేవిధంగా అమిత్ షా సంబంధించినటువంటి బీజేపీ సర్కార్ శవాలను చూసి భయపడుతుందా అంటే శవాలను చూసి భయపడుతుందని చెప్పేసి పౌర సమాజం ఈరోజు అదే సమాధానం తెలియజేస్తుంది. ఇలా ఆపరేషన్ కగర్ సంబంధించినటువంటి పేరుతో అడవిలో పచ్చని అడవిలో రక్తపు టేర్లు పారించినటువంటి మోడీ సర్కార్ వందల మంది సంబంధించినటువంటి మావోయిస్టులను నిర్దాక్షిణ్యంగా పట్టుకొని కాల్చివేసి రక్తపు టేర్లు పారించి భయభ్రాంతులైనటువంటి భయంకరమైనటువంటి భీతికరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించింది. ఇలా కాల్చి చంపేసినటువంటి ఆ నక్సలైట్లకు సంబంధించినటువంటి మృతదేహాలను, ఆ మావోయిస్టులకు సంబంధించినటువంటి మృతదేహాలను ఈ రోజు కుటుంబ సభ్యులకు ఇయ్యలేనటువంటి దుర్మార్గంగా, అమానవీయంగా రాజ్యంలో ఎక్కడ చెప్పనట్టుగా రాజ్యాంగంలో ఎక్కడ ఇట్లాంటిది లేకుండా ఉన్నప్పటికీ కూడా ఇవాళ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మనం ఉన్నామనేటువంటిది నీతిని కూడా మర్చిపోయి ఇలా కుటుంబాలకు ఆ యొక్క శవాలను కూడా అందియకుండా ఏదైతే శాంతి భద్రతలకు సంబంధించినటువంటి విఘాతం కలుగుతుంది, వీళ్ళ శవాలను కుటుంబాలకు ఇస్తాయని చెప్పేసి అమానవీయంగా ఈ రోజు అక్కడ ఉన్నటువంటి కేంద్ర బలగాలు ఆ అడవిలో ఈ సంబంధించినటువంటి నక్సలైట్ల యొక్క మృతదేహాలను సామూహికంగా ఖననం చేయడం అనేటువంటిది నిజంగా ఈ సమాజం సిగ్గుపడుతుంది. ఈ మానవ సమాజం, ఈ యొక్క భారత సమాజం సిగ్గుపడుతుంది. ఇలా ఆపరేషన్ సంబంధించినటువంటి సింధూర్ ఏదైతే నిర్వహణ చేసిందో, ఈ ఆపరేషన్ సింధూర్ నిర్వహణ చేస్తున్నప్పుడు అగ్రరాజ్యమైనటువంటి అమెరికా వచ్చేసి సంధి చేసేటువంటి ప్రయత్నంలో చేస్తే వాళ్ళ ముందు మోకరిల్లినటువంటి మోడీజీ ఈ ప్రాంత బిడ్డలు తీవ్రవాదులతో చర్చలకు సిద్ధపడ్డావు, ఉగ్రమూకలతో చర్చలకు సిద్ధపడ్డావు, కానీ ఈ ప్రాంత సంబంధించినటువంటి బిడ్డలు, ఈ దేశ బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఈ దేశ పౌరసత్వాన్ని కలిగి ఉన్నటువంటి బిడ్డలు ఈ యొక్క ప్రజాస్వామ్యంలో సంపద అనేటువంటిది భారతదేశ సంపద అనేటువంటి భారతదేశ సహజ వనరులు అనేటువంటి ప్రతి ఒక్క పౌరునికి చెందాలని చెప్పినటువంటి అనేటువంటి నీతితోని ఆదివాసీలకు హక్కుల కోసం, భూమి కోసం, భుక్తి కోసం అని చెప్పేసి, విముక్తి కోసం అని చెప్పేసి తుపాకీ బాట నెంచుకొని ఈ రోజు అడవులలో ఉండి వాళ్ళు చేసుకున్నటువంటి ప్రయత్నం చేస్తుంటే ఒకప్పుడు బ్రతికున్నటువంటి మావోయిస్టులను చూసి భయపడ్డటువంటి కేంద్ర ప్రభుత్వం ఇలా వాళ్ళ యొక్క శవాలను చూసి కూడా భయపడేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇలా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మోడీజీ భారతదేశ సంపదలో ప్రతి ఒక్క పౌరునికి ఈ సంపదలో హక్కులు ఉంటాయని చెప్పేసి మావోయిస్టులు పూర్తిగా నమ్ముతారు. ఈ సంపద సమానంగా అన్ని వర్గాలకు రావాలని చెప్పేసి మావోయిస్టులు వాళ్ళ యొక్క సిద్ధాంతాల పరంగా ముందుకు పోతారు. ఇలా నువ్వు ఇచ్చే ఈ దేశ సంపద కార్పొరేట్ల చేతిలో దాసోహం అయిపోయింది కదా, బహుళ జాతీయ సంస్థల యొక్క చేతిలో ఈరోజు మోడీజీ ప్రభుత్వం దాసోహం అయిపోయింది కదా. ఇలా పౌరులకు ఈ దేశ సంపద ఎక్కడ దక్కుతుంది? అన్ని ప్రైవేట్ పరం చేసుకుంటూ పోతుంటే, కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తుంటే ఈ దేశాన్ని, కార్పొరేట్ శక్తులకు నువ్వు ఈ యొక్క దేశ సంపదను దేశ సహజ వనరులను అమ్ముకుంటుంటే ఈ యొక్క మావోయిస్టులు ఇస్తున్నటువంటి ఉద్యమానికి చూసి భయపడినట్టు నువ్వు ఈ రోజు వాళ్ళ శవాలను కాల్చివేసిన తర్వాత కూడా ఆ శవాలకు కూడా మీరు భయపడేటువంటి పరిస్థితి ఎలా ఉన్నది. ఇలా విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, సహజ వనరులే కావచ్చు, భూమే కావచ్చు, అనేక రకాలైనటువంటి అంశాల్లో ఇలా ఒక సమానమైనటువంటి వాటా ఈ దేశ పౌరులకు ఉంటుందని చెప్పేసి కొట్లాడుతున్నటువంటి మావోయిస్టులతోని చర్చలకు సిద్ధపడలేదు. కానీ పాక్ సంబంధించినటువంటి ఉగ్రముఖలతోని ఏదైతే మోడీ మీరు అమెరికా సంబంధించినటువంటి రాయబారంతో మోకరిల్లిలో తీవ్ర మూకలతోని అలా సిద్ధపడ్డారు మీరు చర్చలకు. కానీ ఈ ప్రాంత బిడ్డలు, ఈ దేశ బిడ్డలతోని చర్చలు సాగించకుండా, వాళ్ళ పైన కనికరం లేకుండా ఇలా రక్తపు టేర్లు పారించినటువంటి విషయాన్ని మీరు గుర్తెరగాలి. ఇలా మీరు ఏదైతే పారించిన రక్తపు టేర్లు ఉన్నాయో వాళ్ళు చిందించినటువంటి రక్తం ఏదైతుందో ఆ రక్తం అనేటువంటి ఇంధనమై ప్రవహించక ముందుకే, ఇంధనమై లక్షలాది మంది సంబంధించినటువంటి యువకులను ఆకర్షించక ముందుకే మీరు తక్షణమే నక్సలైట్లతో చర్చలు జరపాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది ప్రజాస్వామ్య దేశం అనేటువంటి విషయాన్ని, ఇది ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇయ్యని దేశం అనేటువంటి విషయాన్ని ఇలా ప్రజలకు చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా సామూహికంగా మీరు దహనం చేసినటువంటి శవాలలో ఏదైతే మావోయిస్టు సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శిగా ఉండబడేటువంటి సాంబాల కేశవరావు గారితో పాటు సుమారు 6 నక్సలైట్లను మీరు ఇలా ఎండు కట్టలు పెట్టి ఆ యొక్క అడవిలో క్రూరంగా వికృత క్రీడలు ఆడుతూ ఆ శవాల ముందు సంబరాలు చేసుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులకు చివరి చూపు, భార్య బిడ్డలకు కానీ, కుటుంబ సంబంధించిన సభ్యులకు కానీ, కన్న తల్లిదండ్రులకు కూడా ఆ చివరి చూపులు కూడా దక్కకుండా చేసేటువంటి హక్కు మీకు ఎవరిచ్చిండు? రాజ్యాంగం మీకు ఏమైనా ఇట్లాంటి హక్కులు కల్పించిందా? మీకేమైనా ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఉందా? వాళ్ళ శవాలను కుటుంబ సభ్యులకు ఇస్తే ఏదైతే శాంతి భద్రతల సమస్య వస్తుందని చెప్పడము కేంద్ర ప్రభుత్వానికి సిగ్గు అనిపించాలి కదా. మోడీ, అమిత్ షా ప్రభుత్వాలకు సిగ్గు అనిపించాలి కదా. మీ యొక్క దమన నీతి ఏదైతుందో, మీ వికృత క్రీడ ఏదైతుందో దానికి చరమగీతం పాడేటువంటి సమయం అతి తొందరలో ఉన్నటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తెరగాలని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తానా. అదే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి విద్య కానీ, వైద్యమే కానీ, సహజ వనరులే కానీ, అదేవిధంగా దేశ సంపదలే కానీ
ఇవన్నీ కూడా ప్రతి ఒక్క పౌరునికి అందాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ దీన్ని ప్రైవేటు వ్యక్తుల పరం చేస్తూ, కార్పొరేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తూ ఏదైతే వాళ్ళ పోరాటం ఉందో ఆ పోరాటంలో వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అది చర్చల ద్వారా సఫలీకృతం చేసుకోవడం కోసం వాళ్ళు ఏదైతే విజ్ఞాపన చేసిల్లో ఆ విజ్ఞప్తిని కూడా పట్టించుకోకుండా, కాంప్రమైజ్ కాకుండా వాళ్ళ పైన మీరు చేసినటువంటి దాష్టికం ఏదైతే ఉందో శవాల దిబ్బగా ఆ అడవులను ఏ విధంగా తయారు చేసిల్లో, ఆ పచ్చని అడవిలో రక్తపు డైర్లు ఏ విధంగా మీరు పారించిల్లో, వీటన్నిటికీ ఒకరోజు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని, ఇది ప్రజాస్వామ్య దేశం అనేటువంటి విషయాన్ని మోడీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాను.